హాయ్ అండి, ఈరోజు చికెన్ కర్రీ చేస్తున్నానండి. స్టవ్ వెలిగించి కళాయి పెట్టుకుని ఆయిల్ వేసుకోవాలండి. ఆయిల్ బాగా వీటెక్కాలండి. ఆయిల్ వీటెక్కిన తర్వాత ఇందులో 3 బిర్యానీ ఆకులు వేసుకోవాలండి. ఒక స్టార్ పువ్వు, ఒక మరాఠీ మొగ్గ, దాల్చిన చెక్క, లామ్ మొగ్గ వేసుకుని లైట్గా ఫ్రై చేయాలండి. లైట్గా ఫ్రై అయిన తర్వాత ఉల్లిపాయ ముక్కలు వేసుకోవాలండి. ఉల్లిపాయలో కొద్దిగా సాల్ట్ వేసుకుంటే తొందరగా ఫ్రై అవుతాయండి. ఉల్లిపాయ బాగా ఫ్రై అవ్వాలండి. ఇలా ఫ్రై అయిన తర్వాత ఇందులో టమాటో ప్యూరీ వేసుకోవాలండి. టమాటో ప్యూరీ కూడా బాగా ఫ్రై అవ్వాలండి. టమాటో ప్యూరీ కూడా బాగా ఫ్రై అయిన తర్వాత ఇందులోకి అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా బాగా ఫ్రై అవ్వాలండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ బాగా ఫ్రై అయిన తర్వాత కడిగి శుభ్రం చేసుకున్న చికెన్ వేసుకోవాలండి. చికెన్ ఇలా ఫ్రై అయిన తర్వాత ఇందులోకి కొద్దిగా పసుపు, తగినంత కారం, తగినంత సాల్ట్ ఇందాక ఆనియన్స్లో వేసాం కదండి, అందుకని కొద్దిగా వేసుకోవాలి. ఇలా ఫ్రై అయిన తర్వాత ఇందులో పెరుగు వేసుకోవాలండి. ఫ్రై అయిన తర్వాత కొద్దిగా కరివేపాకు వేసుకోవాలండి. కరివేపాకు వేసిన తర్వాత ఇందులో వాటర్ వేసుకోవాలండి. వాటర్ వేసిన తర్వాత ఇందులో చికెన్ మసాలా వేసుకోవాలండి. చికెన్ మసాలా వేసాక కొద్దిగా కస్తూరి మేతి వేసుకోవాలండి. కొద్దిగా కరివేపాకు వేసి బాగా ఉడకనివ్వాలండి. ఇలా ఉడికిన తర్వాత సర్వింగ్ ప్లేట్లోకి తీసుకోవడమేనండి. అంతేనండి, ఎంతో రుచికరమైన చికెన్ కర్రీ. మీరు కూడా ట్రై చేయండి. లైక్ అండ్ సబ్స్క్రైబ్.